హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మా పాప స్కూల్లో ప్రోగ్రాంలో పార్టిసిపేషన్ చేసిందండి. సాంగ్ చిన్ని చోటాస, చిన్ని చిన్ని ఆశ సాంగ్ అండి. అండ్ 2 సాంగ్స్. సెకండ్ లైన్లో ఫస్ట్ రోలో ఉంది కదండి అమ్మాయి, అక్షర పేరు. హ్యాంకీ పెట్టుకుంది, కర్చీప్ అమ్మాయి అండి. ఈ ప్రాక్టీస్ ఒక 1 వీక్ నుంచి స్కూల్లో టీచర్ అయితే ప్రాక్టీస్ చేపిస్తున్నారండి. ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ అందరికీ హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే అండి. అమ్మమ్మ, తాతలు, నానమ్మలు అందరూ వాళ్ళ వల్లనే పిల్లలకి చాలా ఎక్సైట్మెంట్ ఉంటుందండి. అందుకని వాళ్ళకు కూడా ఒక డే సెలబ్రేషన్స్ చాలా మంచిగా అనిపిస్తుందండి. వాళ్ళేంది పిల్లలకి చాలా కష్టము. ఏదైనా పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో గ్రాండ్ పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. పేరెంట్స్ బిజీగా ఉన్నప్పుడు వాళ్ళని కేరింగ్ మొత్తం గ్రాండ్ పేరెంట్సే చూసుకుంటారు కాబట్టి అమ్మమ్మలు, తాతలకి మరియు నానమ్మలకి, తాతలకి అందరికీ హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే అండి. ఇలాగే మనమరాళ్ళతో వాళ్ళ శేష జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే ఒక 1 వీక్ నుంచి స్టార్ట్ అయిందండి. తర్వాత ఈరోజు సెలబ్రేషన్స్. యాక్చువల్లీ మా గ్రాండ్ పేరెంట్స్ రమ్మన్నారు. అయితే వాళ్ళు బిజీగా ఉండడం వల్ల మేమైతే పాపను రెడీ చేసి స్కూల్లో వదిలేసాము ప్రోగ్రాం దగ్గర. ఇంకా తనే డ్యాన్స్ అన్నీ చేసేసి ఒక్కతే ఉంది. ఆఫ్టర్ ప్రోగ్రామ్ 12 o'clock అయితే ఇంటికి వచ్చేసిందండి. ఇలా స్కూల్ తర్వాత ఆమె రెడీ అయ్యేది కూడా ఒకసారి మీకు చూపిస్తాము. లోపల అలౌ లేదండి, ప్రోగ్రాంలో వీడియో అయితే తీయలేదు. ఇంటికి వచ్చిన తర్వాత వీడియో తీసాము. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా అప్పుడప్పుడు పిల్లలతో మనం స్పెండ్ చేస్తే మనకి ఏ టెన్షన్స్ ఉన్నా అవన్నీ అయితే వెళ్ళిపోతాయి. ఎంత టెన్షన్స్ ఉన్నా వాళ్ళని చూడగానే మనకి ఫేస్లో హ్యాపీనెస్ అనేది వస్తుంది, చిరునవ్వు అనేది వస్తుందండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరేమంటారు? అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ గ్రాండ్ పేరెంట్స్ డే అండి. ఓకేనా ఫ్రెండ్స్? పేరెంట్స్ ఎంత ఇంపార్టెంటో గ్రాండ్ పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ అండి పిల్లలకి. ఒక్కొక్కసారి మమ్మీ డాడీ లేకున్నా కానీ గ్రాండ్ పేరెంట్స్తోనే వాళ్ళు ఉండిపోతారండి. అటాచ్మెంట్ అంత, బాండింగ్ అంత బాగుంటుందండి గ్రాండ్ పేరెంట్స్ అంటే. ఒక్కొక్కసారి మమ్మీ లేకున్నా ఉంటారు కానీ గ్రాండ్ పేరెంట్స్ లేకుంటే ఉండలేరండి పిల్లలు. అలా అంత బాండింగ్ ఉంటుంది వాళ్ళిద్దరికీ. నాకు తెలిసింది చెప్తున్నానండి, అంతే, ఇంకేం లేదు. ఇలా ప్రాక్టీస్ అయితే అవుతుంది. ఇది కొంచెం లెంతీ ఉందండి వీడియో. తర్వాత స్కూల్ది పార్టిసిపేషన్ ఒకసారి ఎలా రెడీ చేసామో జస్ట్ తీసామండి, అంతే అండి. ప్రోగ్రాంలో అయితే తీయలేదు. ఒక 2 సాంగ్స్ కాబట్టి వీడియో కొంచెం పెద్దగా ఉందండి, ఇంతే అండి. నేను చెప్పదలుచుకుంది అయితే ఇంతే. పిల్లలు ఏ దాంట్లో అయినా పార్టిసిపేషన్ చేయాలి అంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ మనమే ఇవ్వాలండి. వాళ్ళు చేస్తా అన్నప్పుడు వాళ్ళకి ప్రోత్సహించాలి. గేమ్స్ అయినా, స్పోర్ట్స్ అయినా, ఇంకా డ్యాన్సింగ్, సాంగ్స్ ఏవైనా వాళ్ళు ట్రై చేస్తా అన్నప్పుడు వాళ్ళకి ట్రై చేసే ఛాన్స్ అయితే పేరెంట్సే ఇవ్వాలండి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే ఇలాంటివన్నీ నేర్చుకుంటారు. వాళ్ళు చేసినా చేయకున్నా మన సైడ్ నుంచి ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఇలా రెడీ చేసామండి. లైట్ బ్లూ కలర్ డ్రెస్ చెప్పారు, ఆ డ్రెస్ అయితే తీసుకొచ్చి రెడీ చేసి పంపించాము. ఓకేనా ఫ్రెండ్స్? ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక వీడియోతో మేము ముందుకైతే వస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్.